హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రానటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది, ఎటువంటి వర్షాలు నమోదు కావు. తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కనిష్ట స్థాయికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో తెల్లవారుజామున, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి రానటువంటి 3 రోజుల పాటు. దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది, ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.